I am announced to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 18th February 2026 and signed by me. The Andhra Pradesh Municipal Laws Amendment Bill 2026, the Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2026, the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2026, the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026, the Andhra Pradesh Allopathic Private Medical Care Establishments Registration and Regulation Amendment Bill 2026, the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2026, the Venkateswara Vedic University Amendment Bill 2026. The above bills are before the House. దయచేసి సభ్యులందరికీ కూడా మనవి, మన ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ మీద 4 రోజులు చర్చించడానికి పెట్టడం జరిగింది. మరి గత 2 రోజులుగా సభకు అంతరాయం రావడం వల్ల మరి చర్చని ప్రారంభించడం జరగలేదు కనుక మరి బడ్జెట్ మీద ఉన్నటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద ప్రజలు ఏం జరుగుద్దని చూస్తూ ఉన్నారు కనుక సభ్యులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అందరూ కూడా ప్రతిపక్షం కూడా సహకరించి దాని మీద చర్చకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టిటిడికి నెయ్యి సరఫరా చేయడం మరియు తిరుపతి లడ్డు ప్రసాద అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రామసుబ్బారెడ్డి, శ్రీమతి వద్దు కళ్యాణి, డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పింది అది. నో, చర్చించగల ఒకసారి తిరస్కరించిన తర్వాత దాని మీద మీరు మళ్ళీ అడగటం అనేది మంచిది కాదు. అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష మీరు నిన్న కానీ మొన్న కానీ అధ్యక్ష ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాము అధ్యక్ష. 3 రోజులు